అయితే సోదరులారా, ఇప్పుడు చాలా తక్కువ సమయం మన దగ్గర ఉంది. ఈ సమయంలో మీరు సమాధానాలు పొందాలి కాబట్టి మరి కొన్ని నియమ నిబంధనలు మీకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రశ్నించేవారు ఎదురుగా ఒక మైక్ ఏర్పాటు చేయబడి ఉంది. ఆ మైక్ మీద సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారికి ప్రశ్న తీసుకోవచ్చు. ఆ తర్వాత రెండవ మైక్లో హాలు మొత్తం కిక్కిరిసిపోవటం వలన, అందరు కూడా హౌస్ఫుల్ అయిపోవటం వలన హాలు బయట మైదానంలో చాలామంది కోసం సీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రొజెక్టర్ స్క్రీన్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సోదరుల కోసము వాళ్ళ సౌకర్యార్థము ఒక హాలు బయట కూడా ఒక మైక్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రశ్నలు తెలుగు భాషలో మాత్రమే అడగాలి. ఈనాటి అంశానికి సంబంధించిన ప్రశ్నలనే తీసుకుంటాను, ఎందుకంటే ఈనాటి అంశానికి న్యాయం చేస్తే తర్వాత ప్రశ్నలు మీరు ఎప్పుడన్నా మరి యూఆర్సీని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, ఇతర కార్యక్రమాలు పాల్గొని అడగవచ్చు. కాబట్టి మొదటి ప్రశ్న మొదటి మైక్ నుండి సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి కోసము. నా పేరు సంపత్ అండి, నేను వెల్డింగ్ వర్క్ చేస్తుంటాను. నా ప్రశ్న సిరాజుర్ రెహమాన్ గారికి. ప్రశ్న ఏమిటంటే, ప్రళయం తర్వాత మిగిలి ఉండేది ఎవరు? అస్సలాము అలైకుం. సోదరుడు సంపత్ గారు ప్రశ్నించారు, ప్రళయం తర్వాత మిగిలి ఉండేది ఎవరు అనేటటువంటి విషయం సోదరుడు అడగడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ అవతరింపజేసినటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ సూరే అర్-రహమాన్ సూర నంబర్ 55 ఆయత్ నంబర్ 26లో దైవం ఇలా తెలియజేస్తున్నాడు, కుల్లు మన్ అలైహా ఫాన్ వయబ్కా వజ్హు రబ్బిక దుల్ జలాలి వల్ ఇక్రామ్. ఈ పుడమిపై ఉన్న సమస్తము నశించిపోయేదే, మహోన్నతుడు మహోపకారి అయిన నీ ప్రభు తప్ప. ప్రళయం సంభవించినప్పుడు సమస్త సృష్టి వ్యవస్థ, భూమి ఆకాశాలు సమస్తము కూడా నశించిపోతాయి. కేవలం మిగిలి ఉండేది ఏకైక సృష్టికర్త మాత్రమే. ఆ తర్వాత ఈ భూ వ్యవస్థ, ఆకాశ వ్యవస్థ, పర్వతాలు, నదులు, సముద్రాలు, నక్షత్రాలు, ఈ సమస్త వ్యవస్థ కూడా సర్వనాశనం అయిపోయిన తర్వాత చివరికి సృష్టికర్త అయినటువంటి దైవం అల్లా అడుగుతున్నాడు, ఇంకా ఎవరున్నారు, ఈరోజు ఎవరున్నారు అని అడగడం జరుగుతుంది. అప్పుడు మల్కిల్ మౌత్, ఎవరైతే ప్రాణం తీసేటటువంటి దైవదూతను అడగడం జరుగుతుంది. ప్రాణం తీసేటటువంటి దైవదూత మల్కిల్ మౌత్ సమాధానం ఇస్తుంది, ఓ అల్లా, ఈరోజు సమస్త వ్యవస్థ, సృష్టి వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. కేవలం నేను, మల్కిల్ మౌత్ మరియు ఇస్రాఫీల్, అదేవిధంగా మీకాయిల్, జిబ్రాయిల్ అనే మహా పెద్ద దైవదూతలు, ఆ తర్వాత అర్ష్ను మోసేటటువంటి 8 మంది దైవదూతలు మాత్రమే మిగిలి ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు మల్కిల్ మౌత్కి చెప్పడం జరుగుతుంది, ఓ మల్కిల్ మౌత్, ఓ ప్రాణాలు తీసేటటువంటి దైవదూత, నీవు వీరందరికీ కూడా మరణాన్ని ప్రసాదించు, మరణాన్ని ఇవ్వు అని చెప్పగానే మరి మల్కిల్ మౌత్ అందరికీ కూడా ఇస్రాఫీల్ అలైహిస్సలాంకి, జిబ్రాయిల్, మీకాయిల్ మహాపెద్ద దైవదూతలు, అర్షును మోసేటటువంటి దైవదూతలకి కూడా మరణం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అర్ష్ సింహాసనానికి మాట్లాడే శక్తి సామర్థ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అర్ష్ ఇలా అంటుంది, ఓ అల్లా, మహా దైవదూతలైనటువంటి ఈ జిబ్రాయిల్, మీకాయిల్, ఇస్రాఫీల్, అర్షును మోపే దైవదూతలు వీరికి కూడా మరణం ఈ రోజు అంటే, అవును, వీరు కూడా ఈరోజు చనిపోతారు. ఈరోజు మిగిలి ఉండేది కేవలం ఒక్కడే, ఎవరైతే సమస్తాన్ని సృష్టించాడో, ఎవరైతే ఎవరి ద్వారా పుట్టలేదో ఆ దైవం మాత్రమే మిగిలి ఉంటాడని. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, ఓ మల్కిల్ మౌత్, ఇంకా ఎవరు మిగిలి ఉన్నారు? ఓ సృష్టికర్త దైవమా, నీవు, నీ గులాం, నీ దాసుడైనటువంటి మల్కిల్ మౌత్, నేను మాత్రమే మిగిలి ఉన్నాము అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఓ మల్కిల్ మౌత్, నీ మరణం కూడా, నీవు కూడా చనిపో అని చెప్పగానే మల్కిల్ మౌత్ తల్లడిల్లి, గిలగిల కొట్టుకుంటూ తల్లడిల్లి మల్కిల్ మౌత్ అక్కడ చనిపోవడం జరుగుతుంది. అప్పుడు మరి ఈ వృత్తాంతాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మింబర్పై, అంటే వేదికపై నిలబడి విశ్వాసుల ముందు బయాన్ చేస్తూ, ప్రసంగం చేస్తూ ఖురాన్లోని సూరే జుమార్ సూర నంబర్ 30 ఆయత్ నంబర్ 67ను పఠించారు. అందులో ఉన్న వాక్యం ఏంటంటే, వమా ఖదరుల్లాహ హక్క ఖదరి వల్ అరదు జమీఅన్ ఖబ్దతుహు యౌమల్ ఖియామా వస్ సమావాతు మత్వియాతుం బియమీని సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. ఆ రోజు ప్రళయం రోజు యావత్తు భూమండలం అల్లా పిడికిలిలో ఉంటుంది. 7 సప్త ఆకాశాలు ఆయన కుడి చేతులో చుట్టబడి ఉంటాయి. ఈ వాక్యాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పఠించిన తర్వాత ఈ పూర్తి వ్యవస్థని కూడా, ఈ భూమి ఆకాశాన్ని సమస్తాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక పిల్లవాడు తన ఒక బంతిని కుడి చేతుల్లో చుట్టినట్టు, ఆ విధంగా సమస్త విశ్వ వ్యవస్థను అల్లాహ్ తన చేతుల్లో చుట్టి వేస్తాడని చెప్పడం జరిగింది. ఈ విధంగా సమస్త విశ్వ వ్యవస్థ నాశనం అయిపోయిన తర్వాత మహాపెద్ద దైవదూతలకు కూడా మరణం ఇవ్వడం జరుగుతుంది. ఇదే విషయాన్ని హిందూ మత గ్రంథాల్లో యజుర్వేదం 5వ అధ్యాయం 5వ మంత్రంలో చెప్పడం జరిగింది.
ఈ భూమి, అగ్ని, ఆ తర్వాత నీరు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సమస్త వ్యవస్థ నాశనం అయిపోయిన తర్వాత మిగిలి ఉండేది కేవలం సకల లోకాల సృష్టికర్త అన్నటువంటి దైవం మాత్రమే. ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవతంలో భూమి ఆకాశాల వ్యవస్థలో ఉన్న సమస్తము కూడా సర్వనాశనం అయిపోయిన తర్వాత మిగిలి ఉండేది కేవలం సృష్టికర్త అయినటువంటి దైవం మాత్రమే అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఆ తర్వాత సృష్టికర్త దైవం మొట్టమొదటిగా ఇస్రాఫీల్ అలైహిస్సలాం వారిని మళ్ళీ బ్రతికిస్తాడు. అప్పుడు ఇస్రాఫీల్ అలైహిస్సలాం శంఖం పూరించగానే సమస్త మానవులు మళ్ళీ బయటకు వస్తారు. కాబట్టి మరి ప్రళయం తర్వాత మిగిలి ఉండేది కేవలం సకల లోకాల సృష్టికర్త అయినటువంటి దైవం అల్లాహ్ తప్ప మరెవరూ కాదని మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. నా పేరు పవన్, నేను ఐటీఐ చదువుతున్నాను. నా ప్రశ్న సిరాజు రెహమాన్ గారికి. నా ప్రశ్న ఏమిటంటే, ప్రళయం ఎలా ఉంటుంది? అస్సలాము అలైకుం. సోదరుడు పవన్ గారు ప్రశ్నించారు, ప్రళయం ఎలా ఉంటుంది అనేటటువంటి ప్రశ్న అడగడం జరిగింది. సకల లోకాల సృష్టికర్త అయినటువంటి దైవం చిట్ట చివరిగా అవతరింపజేయబడినటువంటి అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సూరే అతక్వీర్ సూరా నెంబర్ 81 అందులో 1 నుండి 14 వచనాల్లో ప్రళయం ఎలా ఉంటుందో దైవం తెలియజేశాడు. ఇద షంసు కువ్విరత్ వ ఇదన్ నుజూమున్ కదరత్ వ ఇదల్ జిబాలు సుయ్యిరత్. ఈ విషయాలు మరి 1 నుండి 14 వచనాలు కాస్త మనం చూసినప్పుడు ప్రళయం ఎలా ఉంటుందో దైవం తెలియజేస్తున్నాడు. సూర్యుడు చుట్టివేయబడినప్పుడు, నక్షత్రాలు చెదిరివేయబడినప్పుడు, అలాగే పర్వతాలు నడిపించబడినప్పుడు, 10 నెలల చూలి ఒంటెలు వాటి మానాన వాటిని వదిలివేయబడినప్పుడు, అలాగే జంతువులన్నీ ఒక చోట సమావేశమైనప్పుడు, సముద్రాలు ప్రజ్వలింపజేయబడినప్పుడు, సమాధులలో ఖననం చేయబడినటువంటి పాపను, ఆ బాలికను వైదల్ మౌఈదతు సుఇలత్, ఏ కారణంగా నీవు హత్య చేయబడ్డావు అని అడిగినప్పుడు, ఈ విధంగా దైవము మరి ఆనాడు ప్రళయం ఎలా ఉంటుందో దైవం తెలియస్తూ సూర్యుడు, నక్షత్రాలు, పర్వతాలు ఇవన్నీ కూడా ఈ సమస్తం కూడా చెదిరిపోయి సృష్టి వ్యవస్థ సడలిపోతుందని దైవం తెలియజేస్తున్నాడు. అలాగే సోదరులారా, ఖురాన్లోని సూరే అల్ హాక్కా సూర నెంబర్ 69 ఆయత్ నెంబర్ 13, 14, 15, 16లో కూడా ప్రళయం ఎలా ఉంటుందో దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. మరి ఆ ప్రళయం గురించి చాలా భయంకరమైనటువంటి ప్రళయం అని అది. మరి ఆనాడు భూమి ఆకాశాల వ్యవస్థ పట్టు సడలిపోతుంది, ఈ పూర్తి విశ్వ వ్యవస్థ సర్వనాశనం అవుతుందని దైవం ఖురాను గ్రంథాల్లో తెలియజేస్తున్నాడు. ఇంకా ఖురాన్లోని సూరే అల్ ఖారియా 101వ అధ్యాయంలో అల్ ఖారియతు మల్ ఖారియా వమా అదరాక మల్ ఖారియా యౌమ యకూను నాసు కల్ ఫరాషిల్ మబ్సూస్. దైవం ఇందులో తెలియస్తున్నాడు, అదొక మహా ఉపద్రవం. ఆ మహా ఉపద్రవం ఏమిటో నీకేమి తెలుసు? ఆ రోజు మానవులందరూ కూడా చెల్లాచెదురైన దీపపు పురుగుల మాదిరిగా అయిపోతారు. ఆ రోజు ఈ పర్వతాలు రంగురంగుల దూది పింజల వలె ఎగిరిపోతూ ఉంటాయని దైవం ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఇంకా ఖురాను గ్రంథంలో సృష్టికర్త దైవం ఈ భూమి పర్వతాలను పైకెత్తి ఒకే దెబ్బకు తుత్తనీయులుగా కొట్టివేయడం జరుగుతుంది. ఈ పూర్తి వ్యవస్థ సర్వనాశనం అయిపోతుందని దైవం ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. మరి ఇదే విషయము హైందవ మత గ్రంథాల్లో కూడా చెప్పబడింది. మదాంధ్ర మహాభారతము, అరణ్య పర్వము, చతుర్దశ్వాసము 243, 244, 45 పద్యాల్ని కాస్త మనం పరిశీలించినప్పుడు భూమి ఆకాశాల వ్యవస్థ సర్వనాశనం అయిపోతుందని, అలాగే ఈ యొక్క పర్వతాలలో అగ్ని వెలువడుతుందని, సముద్రాలలో కూడా అగ్ని వెలువడుతుందని మదాంధ్ర మహాభారతంలో చెప్పడం జరిగింది. ఇంకా 244వ పద్యాన్ని మనం పరిశీలించినట్లయితే సూర్యుని యొక్క వేడి ప్రతాపానికి మనుష్యులు, సర్వ జీవకోటి, సమస్త విశ్వ వ్యవస్థ కూడా ఒక్క క్షణంలో బూడిదైపోతుందని చెప్పడం జరిగింది. అలాగే 240వ పద్యాన్ని మనం చూసినట్లయితే మరి ఈ భూమి ఆకాశాలలో భయంకరమైనటువంటి ధ్వనులు వస్తాయి, ఈ భూమి ఆకాశాలు పిక్కటిల్లిపోతాయని హైందవ మత గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. మరి అదేవిధంగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్ర రచయిత జువంగుల నాగభూషణ దాసు 150 నుండి 155 పేజీని మనం చూసినట్లయితే అక్కడ అనేక సందర్భాలు మనకు కనబడుతున్నాయి. బ్రాహ్మణులు చెడిపోయి వారు వేదాలకు, శాస్త్రాలకు, యజ్ఞాలకు, యాగాలకు దూరం అయిపోతారని, అదేవిధంగా తల్లి బిడ్డలు తగులాడుకునే రోజులు వస్తాయని, అలాగే మరి ప్రజలు
వారు గొడవలు పెట్టుకొని రచ్చకొట్టలకు చేరిపోతారని ప్రళయానికంటే ముందు విషయాలు చెప్తూ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, చెప్పలేదని అనుకపోయేరు జనులార గురుడి చేరి మ్రొక్కక బ్రతుక నేర్చేరు, తప్పదిదిగో గురుని వాక్యం తప్పుదో వల పోయే వారికి ఎప్పుడో ఏ వేళనో మరి ఆకాశం బ్రద్దలవును ఆరు మతములు ఒక్కటవును వ్రేళ్ళు కాదోయ్ శ్రీ పోతులూరి విభోగ సంతరాయిలు. ఆ రోజు మొత్తం ఆకాశాలన్నీ కూడా బ్రద్దలైపోతాయని ఈ యొక్క పద్యంలో చెప్పడం జరిగింది. అలాగే ఆయన విషయం చెబుతూ ఇందులోనే ఉన్నటువంటి మంత్రాలు ఏంటంటే, బ్రహ్మని నేనని భ్రమింపజేసే జైరాగులొచ్చేను, సొమ్ములు వారికి చెల్లించి కొందరు శోకిస్తూ ఉంటారు. ఈరోజు బాబాలు ఫకీర్లు వీళ్ళందరినీ కూడా బ్రహ్మని నమ్మేసి వారికి సొమ్ములు ఇస్తున్నారు, తర్వాత వారు ఉడాయించిన తర్వాత వీరు శోకిస్తూ కూర్చుంటున్నారు. అలాగే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు, చిల్లర రాళ్ళకు మ్రొక్కుతూ ఉంటే చితము చెడునురా ఒరే ఒరే, చిల్లర రాళ్ళకు మ్రొక్కుతూ ఉంటే చితము చెడునురా ఒరే ఒరే, ఒక్కడైన ఆ పరమేశ్వరునకు మ్రొక్కి చూడరా హరే హరే. ఈ విధంగా అనేక విషయాలు ప్రళయానికి సంబంధించిన విషయాలు చెబుతూ మరి ఆ ప్రళయానంతరం మీరు రక్షించబడాలంటే నిజ దైవాన్ని ఆరాధించాలని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనేక విషయాలు చెప్పారు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను. నా పేరు చింటూ, మాది హనుమాన్ జంక్షన్. నేను కాంట్రాక్టర్ దగ్గర వెల్డర్గా పనిచేస్తున్నాను. నా ప్రశ్న సిరాజు రెహమాన్ గారికి, ప్రళయం తర్వాత మానవుడు మళ్ళీ బ్రతికించబడతాడా? సోదరుడు చింటూ గారు ప్రశ్నించారు. అన్ని ప్రశ్నలు కూడా మొత్తం ప్రళయం అనే ప్రారంభమవుతున్నాయి. ప్రళయం తర్వాత మానవులు మళ్ళీ బ్రతికించబడతారా అంటే, నిస్సందేహంగా మానవులు ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టించబడతారు అని దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. అంతిమ దైవగ్రంథం ఖురాన్ సూర అల్ అనామ్ సూర నంబర్ 6 ఆయత నంబర్ 12లో, లయజ్మఅన్నకుం ఇలా యౌమిల్ ఖియామతి లా రైబ ఫీహ్, ప్రళయం తర్వాత మీరు బ్రతికించబడతారు, సృష్టికర్త దైవం మిమ్మల్ని సమావేశపరుస్తాడు, ఇది అనుమానానికి ఆస్కారం లేని యథార్థమని దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఈ ఖురాన్లోని సూరే రూమ్ సూర నంబర్ 30 ఆయత నంబర్ 40ని మనం పరిశీలిస్తే, అల్లాహుల్లదీ ఖలకకుం, ఆ అల్లాహే మిమ్మల్ని పుట్టించాడు, సుమ్మ రజకకుం, మీకు ఉపాధినిచ్చేది కూడా ఆ దైవమే, సుమ్మ యుమీతుకుం, మీకు మరణాన్నిచ్చేది కూడా ఆ దైవమే, సుమ్మ యుహ్యీకుం, మీరు చనిపోయిన తర్వాత సమాధులలో నుండి మీకు ప్రాణం పోసి మళ్ళీ లేపేది కూడా ఆ దైవమే. హల్ మిన్ షురకాఇకుం మన్ యఫ్అలు మిన్ జాలికుం మిన్ షై సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్, మీరు ఎవరినైతే దైవ సమానులుగా చేసుకున్నారో వారిలో ఎవరైనా ఈ పనులు చేసేవారు ఉన్నారా అని దైవం ఖురాను గ్రంథంలో ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, నిస్సందేహంగా ఏ విధంగానైతే ప్రళయం సంభవిస్తుందో ప్రళయ అనంతరం కూడా నిస్సందేహంగా దైవం మానవులకు ప్రాణం పోసి లేపి నిలబెడతాడు. మొట్టమొదటిగా ఇస్రాఫీల్ అలైహిస్సలాం వారికి ప్రాణం పోసి దైవం ఇస్రాఫీల్ అలైహిస్సలాం వారిని బ్రతికించడం జరుగుతుంది. ఇస్రాఫీల్ అంటే శంఖం పూరించేటటువంటి, శంఖాన్ని ఊదేటటువంటి దైవదూత. అప్పుడు ఇస్రాఫీల్ అలైహిస్సలాం అల్లా ఆజ్ఞచే శంఖాన్ని పూరిస్తారు. అప్పుడు ఒక ఆకాశం నుండి ఒక వర్షం పడుతుంది. ఆకాశం నుండి వర్షం పడిన తర్వాత ఏదైతే మొక్కలు మొలకెత్తుతాయో ఆ విధంగా మానవులందరూ కూడా సమావేశమవుతారు, మానవులందరూ కూడా మళ్ళీ బ్రతికించబడతారు. ఈ విషయానికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ఈ మానవుని సమాధి చేసిన తర్వాత అతడు కుళ్ళి కృషించిపోతాడు, కానీ మానవునిలో ఒక ఎముక మాత్రం ఉండిపోతుంది. ఆ ఎముకనే వెన్నెముక, అందులో కొద్ది భాగం. మరి ఆ వెన్నెముక ద్వారా మానవులు లేపబడతారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారంగా హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా వారు ఈ విషయం విని మళ్ళీ తిరిగి ప్రశ్నించారు. అదేమిటంటే, ప్రళయ దినాన మానవులందరూ కూడా నగ్నంగా వస్త్రాలు లేకుండా లేపబడతారు. అప్పుడు హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సతీమణి వారు ఏమడిగారంటే, ఓ ప్రవక్త, మరి ఆ రోజు స్త్రీలు పురుషులు ఒకరినొకరు చూసుకుంటారా అంటే, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఆ రోజు ఎవరిని చూసుకునే పరిస్థితి ఉండదు, ఒకరిని గురించి ఒకరు ఆలోచించుకునేటటువంటి సమయం ఉండదు, అది భయంకరమైనటువంటి సమయం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. చివరికి ఈసా అలైహిస్సలాం వారి యొక్క తల్లి మరియం, వీరిద్దరూ అక్కడ ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు తన తల్లి అయినటువంటి మరియం చూసి పారిపోతారు. అలాంటి భయంకరమైనటువంటి సమయం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మరి ఇదే విషయం బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే, ఈ బైబిల్లోని యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనంలో, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలములో సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవన పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకి వచ్చెదరు. దీనికి ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని బైబిల్ చెప్తుంది. ఇదే విషయం భగవద్గీత గ్రంథాన్ని మనం చూసినట్లయితే, భగవద్గీత
9వ అధ్యాయం 27వ శ్లోకంలో సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ అర్జున, సమస్త ప్రాణికోట్లు నశించి ప్రళయం వరకు అవన్నీ కూడా ప్రకృతిలో ఉంటాయి. తిరిగి కల్పాదౌ విసృజామ్యహం, కల్పాది అందు దేవుడు సమస్త మానవుల్ని మళ్ళీ సృష్టిస్తాడని హైందవ మత గ్రంథాలు కూడా చెప్తున్నాయి. ఇదే విధంగా ఋగ్వేదం 7వ మండలం 104 సూక్తం 3వ మంత్రంలో కూడా చెప్పడం జరిగింది పరలోక జీవితం ఉందని. అలాగే ఖురాను గ్రంథాన్ని మనం చూసినప్పుడు సూరే మరియం నంబర్ 19 మళ్ళీ నేను చనిపోయిన తర్వాత నన్ను ఎవరు బ్రతికిస్తాడు అని మానవుడు ప్రశ్నిస్తున్నాడు. అతడికి ఇలా చెప్పు, మొదటగా నిన్ను పుట్టించిన వాడే మళ్ళీ నిన్ను సృష్టిస్తాడు. నీ ఉనికి లేనప్పుడే దైవం నిన్ను పుట్టించాడు. అలాంటప్పుడు నీవు వెళ్ళిపోయిన తర్వాత, నీవు చనిపోయిన తర్వాత దైవం నిన్ను బ్రతికించలేడా? ఈరోజు ఆఫ్టర్ ప్లాస్టిక్ ముక్కలు కూడా మాట్లాడుతున్నాయి. ఈరోజు సముద్రాలు 4-5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలకు కేవలం ఒక సెల్ ఫోన్తో, ఒక ప్లాస్టిక్ ముక్కతో మనం మాట్లాడగలుగుతున్నాం. మరి ఇలాంటి మేధస్సు ఇచ్చినటువంటి దైవం నిస్సందేహంగా మనల్ని సమావేశపరచగలడు. ఇదే విషయం సూర్య యాసీన్ సూర్య 36 దైవం అంటున్నాడు, ఈ మానవుడు శిథిలమైపోయి కుళ్ళి కృషించినటువంటి ఈ ఎముకలను మళ్ళీ బ్రతికించేది ఎవరు అని మానవుడు భావిస్తున్నాడు. మొదట అతన్ని సృష్టించిన వాడే మళ్ళీ అతన్ని సృష్టిస్తాడని దైవం చెప్తున్నాడు. సూర్య ఖియామా సూర 70 దైవం అంటున్నాడు, మేము మానవుణ్ణి మళ్ళీ సృజించగలం. మేము మానవుని యొక్క వేళ్ళ కొనలను సైతం, గోళ్లను సైతం మళ్ళీ మేము తయారు చేయగల సమర్థులమని దైవం తెలియస్తున్నాడు. ఎందుకంటే ఇదా అఖదా అమరన్ ఫఇన్నమా యఖూలుల్ హు కున్ ఫయకున్. అల్లా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అయిపో అంటే అది వెంటనే అయిపోతుంది. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు. నిస్సందేహంగా ప్రళయ తర్వాత మానవుల్ని అల్లా సుబ్హానహు లేపుతాడు. తీర్పు దినం అనేది కూడా ఉంది. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. నా పేరు రాము అండి. నేను ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాను. నా ప్రశ్న చెప్పే ముందు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. జనరల్గా ప్రచార సాధనలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా డిసెంబర్ 21, 2012 యుగాంతం అవుతుంది అని అందరూ చెప్తూనే ఉన్నారు. కానీ జరగలేదని తెలిసిన తర్వాత ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదని నా అభిప్రాయం. దీనికన్నా ముందు కనుక మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఏదైతే జ్ఞానవంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రచార సాధనాలు వాడుకొని తద్వారా ప్రజలు ఎవరైతే భయకంపితులు అవుతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ రక్షించడానికి ముందుగానే మీరు సూచనలు ఇవ్వడం అనేది సూచన ఇచ్చిండు కనుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. అయితే నా ప్రశ్న ఏంటంటే, యుగాంతం తర్వాత కూడా లేపబడతారని మీరు అంతకుముందు చెప్పి ఉన్నారు. అయితే యుగాంతం కానీ ముందు కానీ యుగాంతం తర్వాత కానీ మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ఎవరిని ఆరాధించాలి? సోదరుడు రాము గారు మరి నేడు ఏర్పాటు చేస్తున్నటువంటి యుగాంతం అంశానికి ఒక సూచన కూడా ఇచ్చారు. అయితే ఈ 2012 డిసెంబర్ 21 కంటే ముందు ఈ సభని ఏర్పాటు చేసినట్లయితే ఇంకా లాభదాయకంగా ఉండేదని చెప్పారు. అయితే మీ ఇన్ఫర్మేషన్ కోసం ఒక విషయం చెప్తున్నాను. నేను నా యొక్క ప్రసంగంలో యుగాంతం అనేటటువంటి ప్రళయం సంభవిస్తుందనేటటువంటి ప్రచారం ఇది ఈ రోజుది కాదు. ఇది ఎప్పటి నుండి ప్రచారాలు ఉన్నాయి, ఎప్పటి వరకు ఉంటాయి అన్న విషయాన్ని కూడా నేను తెలియజేశాను. ఉదాహరణకి క్రీస్తు పూర్వం 638 నుండి ఈ ప్రచారాలు ఉన్నాయి. ఆ తర్వాత 2012 డిసెంబర్ 21కి మాత్రమే ఈ ప్రచారం ఆగదండి. వీరేం చేశారంటే ఈ మాయన్ క్యాలెండర్ పేరు మీద ఎవరైతే ప్రచారం చేశారో వారి యొక్క ప్రచారము యుగాంతం జరగలేదు. కాబట్టి వారు ఏం చేశారంటే ఈ యొక్క ప్రచారాన్ని పోస్ట్ పోన్ వేయడం జరిగింది, వాయిదా వేయడం జరిగింది. ఎప్పటికీ 2014, 2020, 2030, 2037, 2220, 2240 సంవత్సరాలకు ఈ యుగాంతాన్ని పోస్ట్ పోన్ వేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రచారం ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో నిస్సందేహంగా మళ్ళీ కొంతమంది అసత్య ప్రచారం చేసేవారు ఉన్నారు. కాబట్టి అలాంటి బూటకపు ప్రచారాలను విశ్వసించకూడదని చెప్పడం జరిగింది. మీకు ఏదైతే అవగాహన సరిగా మీరు బహుశా వినలేదేమో, దానికి మీకు క్లారిటీ దొరికింది అనుకుంటున్నాను. ఇక రెండో విషయం, యుగాంతం కంటే ముందు యుగాంత తర్వాత ఏదైనప్పటికీ కూడా మరి మనం రక్షించబడాలి అంటే ఏ దైవాన్ని ఆరాధించాలని మీరు సోదరులు అడిగారు. దీనికి సమాధానంగా సృష్టికర్త అంటే దైవం ఖురాన్లోని సూర బఖరా సూర నంబర్ 2 ఆయత నంబర్ 21లో రక్షణ ఎలా అనే విషయాన్ని చెప్పాడు. అదేమిటంటే యా అయ్యుహన్నాసు అబ్దు రబ్బకుముల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్ అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషా వస్సమాఅ బినాఅ వఅన్జల మినస్ సమాఇ మాఅ ఫఅఖ్రజ బిహి మినస్ సమరాతి రిజ్కల్ లకుం. మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన ఆ మీ ప్రభువుకు అల్లాహ్ని ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. ఆయన మీ కొరకు భూమిని పానుపుగాను ఆకాశాన్ని కప్పుగాను చేసి పైనుండి వర్షాన్ని కురిపించి రకరకాల పంటలు పండే ఏర్పాటు చేసిన వాడు ఆయనే కదా. ఇది మీకు తెలిసినప్పుడు ఆయనకు సమానులుగా ఇతరులను నిలబెట్టకండి అని దైవం తెలియస్తున్నాడు.
కాబట్టి మిమ్మల్ని పుట్టించినటువంటి రాములుని పుట్టించినటువంటి దేవుడు, సిరాజుర్ రెహమాన్ని పుట్టించినటువంటి దేవుడు, ఈ సభలో ఉన్నటువంటి వారే కాకుండా పూర్తి విశ్వ వ్యవస్థని పుట్టించినటువంటి దేవుడు వాస్తవానికి ఒక్కడే అనే విషయాన్ని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఖురాన్లో సూర్య అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 22 ప్రకారంగా లౌకాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహు లఫసదత, ఒకవేళ భూమి ఆకాశాలలో ఒక్క అల్లాహ్ తప్ప ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉన్నట్లయితే భూమి ఆకాశాల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి ఉండేదని దైవం తెలియజేస్తున్నారు. కాబట్టి ఒకే దైవం. ఈరోజు మన హైందవ సోదరులకు గ్రంథాల పరిజ్ఞానం లేని కారణంగా, ఈరోజు దేవుడు ఎవరో తెలియని కారణంగా రాష్ట్ర జనాభా కంటే కూడా దేవుళ్ళ సంఖ్య ఎక్కువ ఈరోజు పెరిగిపోయింది. సోదరులారా, మరి మనం హైందవ మత గ్రంథాలను చూసినట్లయితే అనేక ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకి ఋగ్వేదం 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రం, ఋగ్వేదం 7వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 9వ మండలం 63వ సూక్తం 5వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 114 సూక్తం 5వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 164 సూక్తం 46 మంత్రాల్లో దైవం ఒక్కడే ఉన్నాడు అనే ఆధారాలు ఉన్నాయి. ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రాన్ని మీరు పరిశీలిస్తే మా చిరణ్యా ద్విషంసత సఖాయో మా విషంసత, ఓ మిత్రులారా ఆ ఏకైక దైవాన్ని ఆరాధించండి, అప్పుడు మిమ్ములను ఏ బాధ బాధించదు. అలాగే హిందూ మత గ్రంథాల్లో అథర్వణ వేదంలోని 13వ కాండం 14వ సూక్తం, అక్కడ మీరు 16, 17, 18, 19, 21 మంత్రాలని చూసినట్లయితే అక్కడ స్పష్టంగా దేవుని ఏకత్వం గురించి చెప్పడం జరిగింది. అది సంస్కృతాన్ని మీరు కాస్త పరిశీలించినట్లయితే నా ద్వితీయోనా తృతీయోనా చతుర్థోనా ప్యుచ్యతే, పంచమోనా షష్ఠః సప్తమోనా ప్యుచ్యతే, నాష్టమోనా నవమో దశమోనా ప్యుచ్యతే, తమిదం నిగతం సహ స ఏష ఏక ఏకవృత్ ఏక ఏవా. ఆయన ఒక్కడు, ఒకే ఒకడు, 2 కాదు, 3 కాదు, 4, 5, 6, 7, 8, 9, 10 కానే కాదు, ఆయన ఒకే ఒక్కడు అని హైందవ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆ ఒక్క దైవాన్ని నమ్మాలి. అలాగే బ్రహ్మసూత్రం, హిందూ మతంలోని బ్రహ్మసూత్రం 2వ మండలం 2వ సూక్తం 2వ మంత్రాన్ని మీరు పరిశీలిస్తే అధలోక దర్శనానుసారేణ ఈశ్వరస్యాపి కించిత్ కరణాన మాయాధనం ఏవమపి పజ్జయేత సతి సంసారివద్భోగాది ప్రసంగాత్ ఈశ్వరస్యాప్యనీశ్వరస్తం ప్రసజ్యేత. లోకములో వస్తువులు నిర్మించు మానవులకు హస్త పాద అవయవాలు ఉన్నట్లు సర్వాన్ని నిర్మించిన దైవానికి హస్త పాద అవయవాలు ఉన్నట్లు అంగీకరించుట తగదు. ఏలయనగా అతడు కూడా ఇతర మానవుల వలె ఆకారం కలిగి ఉన్నట్లయితే ఇతర సంసారిక జీవుల వలె సుఖానికి దుఃఖానికి గురైపోతాడు. ఇదే వాస్తవం అయితే అతనిలో ఈశ్వరత్వం ఉండదు, అతడు ఈశ్వరుడు కాదు అని హిందూ మత గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి సోదరులారా, ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయన ఎవరు అంటే ఖురాన్లో సూరే త్వాహా నంబర్ 20 ఆయత్ నంబర్ 14లో ఇన్ననీ అనల్లాహ్ లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుదుని, నేనే అల్లాహ్ను, నేను తప్ప వేరొక దేవుడు లేడు కనుక మీరు నన్ను ఆరాధించండి. ఆయనే సకల లోకాల సృష్టికర్త నుండి అల్లా. ఆ అల్లాని మీరు ఆరాధిస్తారని, అల్లాను ఆరాధించి మీరు రక్షించబడతారని నేను అల్లాతో దువా చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇప్పుడు స్లిప్ ద్వారా ఒక ప్రశ్న సిరాజుర్ రెహమాన్ గారి కోసం తీసుకోవడం జరుగుతుంది. ప్రళయం తర్వాత పరలోకం ఉంది అన్నారు, మన హిందూ సోదరులు పునర్జన్మ ఉంది అంటున్నారు కదా. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నారు. సోదరుడు ప్రశ్నించారు, ప్రళయం తర్వాత పరలోకం ఉంటుందని మీరు చెప్పారు, మరి హైందవ సోదరులు పునర్జన్మ ఉంటుంది అంటున్నారు కదా, దీనికి సమాధానం చెప్పండి అని చెప్పారు. అయితే సోదరులారా, ఇస్లాం ధర్మంలో ఖురాన్ ప్రకారంగా మానవులు చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతారో అప్పుడు తీర్పు దినం అనేది ఉంటుందని దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. సూరే మాలిక్ యౌమిద్దీన్, తీర్పు తీర్చబడుతుంది. ప్రతిఫల దినానికి స్వామి ప్రతిఫల దినం అనేది ఒకటి ఉందని ఖురాన్ తెలియజేస్తుంది. అలాగే ఖురాన్లో సూరే రూమ్ సూర 30 ఆయత్ నంబర్ 40లో, అల్ అనామ్ సూర నంబర్ 6 ఆయత్ నంబర్ 12లో కూడా దైవము మళ్ళీ సృష్టిస్తాడు అనే విషయం ఉంది. ఆ తర్వాత అక్కడ తీర్పు జరుగుతుంది, స్వర్గ నరకాలు ఉన్నాయి అనే విషయం ఉంది. అయితే మరి క్రైస్తవులు కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించారు, ముస్లింలు కూడా విశ్వసించారు, యూదులు కూడా విశ్వసించారు. మరి కేవలము మనిషి చనిపోయిన తర్వాత మంచి పనులు చేసుకుంటే మళ్ళీ మనిషిగా పుడతాడు, చెడు పనులు చేసుకుంటే ఏదో కుక్కగానో నక్కగానో పుడతాడు అనేటటువంటి భావన, ఈ సిద్ధాంతం కేవలం హైందవ సోదరుల్లో మాత్రమే ఉంది. అయితే చతుర్వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఈ 4 వేదాలలో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎక్కడ కూడా
పునర్జన్మ సిద్ధాంతం లేదు. మనిషి చనిపోయిన తర్వాత మంచి పనులకు మళ్ళీ మనిషిగానే పుట్టి చెడు పనులకు జంతువుగా పుడతాడు అనే భావన చతుర్వేదాల్లో ఎక్కడ కూడా లేదు. వేదాలలో ఉన్న ప్రస్తావన పునఃజన్మ. పునః అంటే మళ్ళీ పుడతారు. ఎక్కడ? పరలోకములో. ఋగ్వేదం 7వ మండలం 104 సూక్తం 3వ మంత్రం ప్రకారంగా పరలోకం ఉంది. హిందూ మతంలో కేనోపనిషత్తులో స్వర్గలోకేన భయం కించ నాస్తి న తత్రత్వం నజరయా బిబేతి ఉబేతిర్త్వాసనాయా పిపాసే శోకాతి గో మోదతే స్వర్గలోకే. స్వర్గలోకంలో ఎలాంటి భయం లేదు. మృత్యువా నీవు అక్కడ లేవు. నీకు వృద్ధాప్యము లేదు. అన్ని సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ మానవుడు అక్కడ ఆనందిస్తూ ఉంటాడు. అది పరలోకం. అందుకే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తన ఇండియన్ ఫిలాసఫీ గ్రంథములో పేజ్ నెంబర్ 113 నుండి 114 ఇలా చెప్పారు, చతుర్వేదాలలో ఎక్కడ కూడా పునర్జన్మ భావన ఎక్కడ కూడా లేదు. పునర్జన్మ అనేటటువంటి, పునర్ అంటే మళ్ళీ మళ్ళీ, పునః అంటే కేవలం మళ్ళీ. అందుకే చూడండి, కొన్ని భవనాలు వారు అక్కడ శంకుస్థాపన జరిగే సందర్భంలో ఫలానా మంత్రి గారు ఈ యొక్క భవనాన్ని పునఃస్థాపించారంటే మళ్ళీ కట్టారు. ఆ విధంగా పునఃజన్మ అంటే మళ్ళీ పుట్టించబడతారు. ఎక్కడ? అది పరలోకానికి సంబంధించింది కానీ ఈ లోకానికి సంబంధించినటువంటిది కాదు. చతుర్వేదాల్లో ఎక్కడ కూడా లేదు. మరి ఇలాంటి అపోహలు ఎందుకు జరిగిపోయాయంటే, మరి హిందూ మతంలో ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని చాలా సంఘాల వారు శాపంగా భావిస్తారు. అంటే మనిషి డైరెక్ట్గా చనిపోయిన తర్వాత కరెక్ట్గా పరలోకం పొందాలి అంటే దానికి ఎంతో అచంచలమైన విశ్వాసం కావాలండి. మరి మానవుడు పాపి కాబట్టి అతడు ఇలా మొత్తం కూడా జన్మలు ఎత్తుకుంటూ చివరికి ఎప్పుడో అతని పాపాలు క్షమించబడిన తర్వాత అతడు స్వర్గానికి వెళ్తాడు. అప్పటి వరకు ఈ జన్మలు అనుభవించవలసిందే. ఇది ఒక శాపం అండి అంటారు. కానీ మీరు భగవద్గీత గ్రంథంలో, మరి ఈ భగవద్గీత గ్రంథంలో 18 అధ్యాయాలు 701 శ్లోకం భగవద్గీత కలదు. అయితే చతుర్వేదాల్లో పునర్జన్మ సిద్ధాంతం లేదు. ఈ భగవద్గీతలో కొన్ని శ్లోకాలను చేర్చడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇందులో పునర్జన్మ లేదు అనేటటువంటి విషయాలు అనేకం చెప్పబడ్డాయి. ఉదాహరణకి భగవద్గీత గ్రంథంలో 2వ అధ్యాయం 28వ శ్లోకాన్ని మీరు పరిశీలిస్తే, ప్రాణులు పుట్టుకకు ముందు కనబడకయు, పుట్టిన పిదప కనబడుటయు, మరణించిన పిదప మరల కనబడకయే పోవును. అంటే ఈ ప్రాణులు జన్మించక ముందు, పుట్టక ముందు కనబడలేదు, పుట్టిన తర్వాత కనబడుతున్నారు, చనిపోయిన తర్వాత మరల కనబడకపోదురు అని ఉంది. కానీ పునర్జన్మ అనేటటువంటి భావన అక్కడ లేదు. ఇంకా స్పష్టంగా మీకు తెలియాలంటే ఈ భగవద్గీత గ్రంథంలో 5వ అధ్యాయం 17వ శ్లోకాన్ని మీరు పరిశీలిస్తే అపునరావృత్తిం అనే ఒక సంస్కృత శ్లోకం వాడబడింది. ఎవరైతే సృష్టికర్త యందే బుద్ధి కలిగిన వారు, సృష్టికర్త యందే నిష్ట కలిగిన వారు, సృష్టికర్త యందే మనస్సు కలిగిన వారు, అలాంటి విశ్వాసులు అపునరావృత్తిం పునర్జన్మ రహితమైన పరలోకాన్ని పొందుతారు. వారికి పునర్జన్మ లేదు. మళ్ళీ ఇక్కడ కుక్కలుగా, నక్కలుగా, పిల్లులుగా, గేదెలుగా పుట్టే అలాంటి దుస్థితి వారికి రాదు, ఎవరైతే నిజ సృష్టికర్తను ఆరాధించారో. అందుకే అర్జున వారు భగవద్గీత గ్రంథం 18:62 శ్లోకంలో చెప్తారు, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ ప్రసాదాత్మారం శాంతి స్థానం ప్రాప్తి శాశ్వతం. ఓ అర్జున, నీవు సర్వ విధముల ఆ ఈశ్వరుణ్ణే శరణు పొందుము. ఆయన అనుగ్రహముచే సర్వోత్తమైనటువంటి శాంతిని, శాశ్వతమైన మోక్ష పదవిని నీవు పొందు. ఇక్కడ పునర్జన్మ ఉంటే మరి మోక్షం యొక్క ప్రస్తావన ఎందుకు ఉంది అనేటటువంటి ప్రశ్న మనకు తలెత్తు. అందుకే హిందూ మత గ్రంథాల్లో నరకే నియతం వాసో భవతి అని చెప్పడం జరిగింది. భగవద్గీతలో 1వ అధ్యాయం 27వ శ్లోకంలో నరక నివాసం శాశ్వతంగా కలుగును. ఇక్కడ పునర్జన్మ ఉన్నట్లయితే మరి ఈ యొక్క పరలోకం ప్రస్తావన ఎందుకు ఉంది అనే విషయం కూడా భగవద్గీత శ్లోకాల్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి సోదరుల మహాశయులారా, భగవద్గీతలో కొన్ని శ్లోకాల్లో తర్జుమా చేయడంలో అది లోపం జరిగిందే కానీ మరి పునర్జన్మ సిద్ధాంతం ఎక్కడ కూడా లేదు. కేవలం పరలోకమే ఉంది అనేటటువంటి విషయము మనకు అనేక శ్లోకాల ద్వారా అర్థమవుతుంది. కాబట్టి మరి ఖురాన్లో మరి ఎవరైతే సోదరుడి ప్రశ్న అడిగాడో మరి అతనికి నేను స్టాల్లో ఉన్నటువంటి సీడీ, మరణానంతర జీవితం అనేటువంటి సీడీ ఏదైతే ఉందో ఆ సీడీని తీసుకుంటారని ఆశిస్తున్నాను. స్లిప్ నుంచి కింగ్ కర్తవ్యం ఏమిటి, మన కర్తవ్యం ఏమిటి అని ఒక సోదరిమని అడుగుతున్నారు. సోదరులు ప్రశ్నించారు. ఆ యుగాంతం ఎప్పుడు సంభవిస్తుందో దైవానికి తెలుసు అని చెప్పారు. మరి కింగ్ కర్తవ్యం అనేటటువంటి ప్రశ్న అడగడం జరిగింది. మరి అంతిమ దేవగ్రంథం దివ్య ఖురాన్లోని సృష్టికర్త దైవం సూర్య లుఖ్మాన్ సూర 31 ఆయత 34లో ఇన్నల్లాహ ఇందహు ఇల్ముస్సాఅ వయునజ్జిలుల్ గైజ్ వయఅలము మా ఫిల్ అర్హాం వమా తద్రీ నఫ్సుం మాజా తక్సిబు గదా వమా తద్రీ నఫ్సుం బిఅయ్యి అరదిన్ తమూత్ ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ప్రళయానికి సంబంధించినటువంటి జ్ఞానము అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది. మాతృ గర్భాలలో ఏముందో ఆయనకు మాత్రమే తెలుసు. తాను రేపు ఏం చేయుచున్నదో ఏ ప్రాణికి ఎరుగదు.
తాను ఏ గడ్డపై మరణించుచున్నదో కూడా ఎవరికి తెలియదు, అల్లా సర్వజ్ఞాన సంపన్నుడు, అన్నీ తెలిసినవాడు అని దైవం ఖురాన్లో తెలియజేశాడు. ఇదే విషయం యోహాన్ స్వార్త 5:28-29 యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇదే విషయం భగవద్గీత 7వ అధ్యాయం 26వ శ్లోకాన్ని మీరు పరిశీలించినట్లయితే, వేదాహాం సమతీతాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కచ్చన. ఇందులో కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో జరిగే సంఘటనలు విశేషాలు ఆ దైవానికి మాత్రమే తెలుసు అని భగవద్గీత చెప్తుంది. అందులో సోదరుడు కిం కర్తవ్యం అని అడిగారు. ఈ భగవద్గీత 7వ శ్లోకంలో ఆ భవిష్యత్లో జరగబోయే సంఘటనలు ఆ దైవానికి తెలుసు అనే శ్లోకం కింద మాంతు వేదన కచ్చన, నన్ను మాత్రం ఎవడు ఎరుగడు అని చెప్పడం జరిగింది. కాబట్టి కిం కర్తవ్యం అంటే ఆ దైవాన్ని మనం యథార్థంగా తెలుసుకోవడమే మన కర్తవ్యం. సోదర మహాశివులారా, ఆ సృష్టికర్త అయినటువంటి దైవానికి సంబంధించి ఖురాను గ్రంథంలో చాలా స్పష్టంగా ఆ అల్లా అద్వితీయుడు ఒక్కడే అని, ఆయనకు భార్య పిల్లలు, ఆ తరువాత ఆ దైవానికి సరి సమానం సహవర్తులు ఎవరూ లేరని దైవం ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. నా ప్రసంగంలో మరి వివిధ ప్రశ్నలకు దేవుని ఏకత్వానికి సంబంధించినటువంటి సందేశాన్ని నేను అందజేశాను. మరి దేవుడు ఒక్కడే అని విశ్వసించడము మాత్రమే కాదు, ఆ దైవానికి సహవర్తులుగా ఎవరు లేరు అనేటటువంటి విషయాన్ని కూడా మనం అంగీకరించాలి. సృష్టికర్త, పాలకుడు, పోషకుడు ఏకైక దైవం, ఆయనతో పాటు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టకూడదు. ఖురాన్లో సూర నిసా 4:116లో దైవం తెలియజేస్తున్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషాఉ వ మన్ యుష్రికు బిల్లాహి ఫఖద్ దల్లా దలాలం బഈదా. అల్లాహ్ ఒక్క షిర్కు తప్ప తాను కోరిన వారి అన్ని పాపాలను క్షమిస్తాడు. ఎవరైతే షిర్క్ చేస్తాడో, ఎవరైతే బహుదైవ ఆరాధన చేస్తారో వారు అపమార్గంలో పడి బహుదూరం వెళ్ళిపోయారు. వల్ ముష్రికీన ఫీనారి జహన్నమ ఖాలిదీన ఫిహా. ఎవరైతే దైవంతో పాటు ఇతరులను కూడా సహవర్తులుగా భావిస్తారో వారి నివాసం నరకమని ఖురాన్ తెలియజేస్తుంది. కాబట్టి సోదరులారా, పాపాలలో మహాపాపం సృష్టికర్తన దైవంతో పాటు ఇతరులు కూడా దేవుడిగా భావించడం, ఇది పాపం. దీని ఇస్లాం పరిభాషలో షిర్క్ అని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని హిందూ మత గ్రంథాల్లో నిరాలంబోపనిషత్ 8వ మంత్రాన్ని మీరు పరిశీలించినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా దేవ మనుష్యాది ఉపాసన కామ సంకల్పో బంధః, దేవతలను మనుష్యులను ఉపాసించు సంకల్పము యొక్క కోరిక నరకము. ఇతర దేవీ దేవతలను ఆరాధించడం అది వేరే విషయం, కనీసం మీ మనసులోనైనా దైవంతో పాటు ఇతరులు ఉన్నారు అనే ఆలోచన కలగడం కూడా అది నరకమని హిందూ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే మీరు భగవద్గీత గ్రంథంలో 7వ అధ్యాయం 20వ శ్లోకాన్ని మీరు పరిశీలిస్తే, కామైస్తైస్తై హృత జ్ఞానః ప్రపద్యంతే అన్య దేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాస్వయ. కొందరు తమ ప్రకృతిచే ప్రేరేపించబడిన వారై విషయాదులందరి కోరికలచే వివేకమును కోల్పోయి దేవతా ఆరాధన సంబంధమైన ఆయా నియమములను అవలంబించుచున్నారు. వారు అవివేకులు, ఎవరైతే దైవాన్ని కాదని దైవేతరులను ఆరాధిస్తున్నారు. అందుకే భగవద్గీత గ్రంథం 7:23 శ్లోకంలో అంతవత్తు ఫలాంతేషాం తద్భవత్సల్ప మేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఆ ఫలము నాశవంతమై ఉన్నది. ఏలయనగా దేవతలను ఆరాధించేవారు దేవతలను, నన్ను ఆరాధించేవారు నన్ను పొందుచున్నారు. దేవతలను ఆరాధించేవారి ప్రతిఫలం అది నాశవంతమై ఉన్నదని భగవద్గీత చెప్తుంది. అందుకే హిందూ మత గ్రంథాల్లో యజుర్వేదం 40వ అధ్యాయం 9వ మంత్రంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అంధాతమా ప్రవిశంతియే అసంభూతి ముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఊ సంభూత్యాగమ్రత. ఎవరైతే సృష్టికర్తను కాదని సృష్టిని, గాలి, నీరు, అగ్ని వీటిని పూజిస్తారో వారు నరకానికి వెళ్తారు. మరెవరైతే తతో భూయ ఇవతే తమోయ ఊ సంభుత్యాగరత, మరెవరైతే మానవునిచే తయారు చేయబడినటువంటి ప్రతిమల్ని ఆరాధిస్తారో వారు అంతకంటే మించినదా అనే నరకానికి వెళ్తారు. కాబట్టి సోదరులారా, ఎవరైతే సోదరుడు స్లిప్ ద్వారా ప్రశ్నించాడో కిం కర్తవ్యం అంటే నిన్ను పుట్టించిన నీ దైవం అద్వితీయుడు ఒక్కడే, ఆయనకు సహవర్తులుగా ఎవరిని నిలబెట్టకూడదు అనే విషయాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు చివరిగా ఆ ప్రళయం తర్వాత రక్షించబడడానికి ఒకే ఒక పదం పలకవలసి ఉంటుంది. అది అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా వ అష్హదు అన్న మహమ్మదన్ అబ్దుహు వ రసూలు. నేను సాక్ష్యమిస్తున్నాను సకల లోకాల సృష్టికర్తన అల్లాహ్ తప్ప మరొక దైవం ఎవ్వడూ లేడని, మరియు నేను సాక్ష్యమిస్తున్నాను మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు చిట్ట చివరి ప్రవక్త అని. ఈ యొక్క కలిమాని మీరు పఠించినట్లయితే మీ యొక్క భూలోక జీవితం యొక్క కర్తవ్యం అది పూర్తవుతుంది. కాబట్టి నేను దువా చేస్తున్నాను, మీకు ఈ కలిమా పఠించి ఆ సకల లోకాల సృష్టికర్తన దైవాన్ని
సత్యాన్ని యథార్థంగా తెలుసుకొని ఈ పవిత్రమైనటువంటి కలిమాని పట్టించి మీరు ప్రళయం తర్వాత రక్షించబడతారని నేను ఆశిస్తూ దువా చేస్తూ మీ ప్రశ్నకు జవాబుని ముగిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్. అయితే సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు ప్రసంగించినటువంటి హైందవ మత గ్రంథాలలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే యొక్క గొప్ప డివిడిని ఈరోజు రిలీజ్ చేయుటకు నేను మరి శ్రీ ఎలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని, అదేవిధంగా సోదరుడు మొహమ్మద్ ఫైజుద్దీన్ గారిని మరియు సోదరుడు మొహమ్మద్ జలీలుద్దీన్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. ఈ ఇద్దరు సోదరులు కూడా మరి ఈనాటి కార్యక్రమం కోసం ఎన్నో విధాలుగా వారు కృషి చేశారు. అల్లా వీరి యొక్క ఈ కృషిని స్వీకరించుగాక. ఆమీన్. హైందవ మత గ్రంథాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సీడీ ఎంత అమూల్యమైందంటే సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు యుగాంతం ప్రసంగంలో దాని యొక్క చిరు పరిచయాన్ని మాత్రమే చేశారు. అంతిమ దైవ ప్రవక్త కల్కి అవతారుడుగా రానున్న వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే అని చెప్పి కొన్ని శ్లోకాల ఉదాహరణ మాత్రమే చెప్పారు, వారు రిఫరెన్స్ చెప్పారు. ఈ సీడీలో పూర్తిగా 1 గంట పాటు ప్రసంగము, దాంతోపాటు 1 గంట పాటు మన ఎంతో ప్రశ్నలు అడిగారు. ఆ ముహమ్మద్ అస్లం గారేనా అనే విషయం గురించి ప్రశ్నించారు సభాముఖంగా. వాటికి సమాధానాలు చెబుతూ సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు ఇచ్చినటువంటి ఈ సీడీ చాలా అమూల్యమైనది. ఎవరైతే అంతిమ దైవ ప్రవక్త కల్కి అవతార పురుషుడైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకోలేకపోయారో వారు యొక్క ఆధ్యాత్మిక జీవితము, ఇహలోక జీవితము, పరలోక జీవితము రేపు పరలోకంలో వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు అనే విషయాన్ని సర్వ గ్రంథాలు ముక్త ఖండంతో చెబుతున్నాయి. కాబట్టి ఈ సీడీని మీరు తప్పకుండా సేకరించి వెళ్ళగలరని నేను భావిస్తున్నాను. నేను ఖురాన్ గ్రంథాన్ని మరియు అతి ముఖ్యమైనటువంటి యుఐఆర్సి సీడీస్ని సోదరుడు షఫీ గారు అధ్యక్షులు యుఐఆర్సి గారిని ఈనాటి మన ముఖ్య అతిథి ఎలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి బహుకరించవలసిందిగా కోరుచున్నాను. జజాకల్లా. ఆ అద్వితీయుడైన సత్యదేవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేసేదేమనగా, ప్రార్థించేదేమనగా, ఈ నిస్వార్థమైన కృషికి బదులుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ధర్మం యొక్క సరైన జ్ఞానాన్ని మరియు శాంతిని ఇహపర లోకాల్లో సాఫల్యాన్ని ప్రసాదించాలని దువా చేస్తూ ముగిస్తున్నాను. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. జజాకల్లాహు ఖైర్. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా, మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా, మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా. తొలిసారి మాతృగర్భములో జగత్తును చూడని సమయంలో తన జనని గర్భమే లోకం మరేమీ లేదనుకుంటాడు. తొలిసారి మాతృగర్భంలో జగత్తును చూడని సమయంలో తన జనని గర్భమే లోకం మరేమీ లేదనుకుంటాడు. ఉడమిపై జీవి ప్రభవించి ఉనికిలోకొచ్చిన తరువాత ఇహలోక జీవితమే సత్యం మరేమీ లేదనుకుంటాడు. మృత్యువే కబలించిన వేళ మృత్యువే కబలించిన వేళ భ్రాంతులన్నీ తొలగిపోవు, భ్రాంతులన్నీ తొలగిపోవు. పరలోక జీవితం ఒకటుంది సోదరా,
పరలోక జీవితం ఒకటుంది సోదరా. మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం.